కట్ వర్క్ డిజైన్ చేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ ని తీసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది. ఇక్కడ నేను 7 ఇంచ్ విడ్త్ 11 ఇంచ్ లెంత్ తో తీసుకున్నాను క్యాన్వాస్ పేపర్. ఇక్కడ నేను బోట్ నెక్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి నెక్ విడ్త్ అనేది 4 తీసుకున్నాను. లెంత్ కూడా ఫస్ట్ 4 తీసుకొని ఒక బాక్స్ లాగా రెడీ చేశాను. నెక్స్ట్ దిగువ వైపు మీకు ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని నేను చూపించిన విధంగా 2 ఇంచెస్ వరకు బాక్స్ గీసుకోండి. దిగువ బాక్స్ కి మిడిల్ లో పాయింట్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లీఫ్ షేప్ అయితే తీసుకోండి. పైన కర్వ్ స్కేల్ తో ఇలా డ్రా చేసుకోండి. బోట్ నెక్ అయితే ఈ బోట్ నెక్ డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి ఇలా నేను చూపించిన విధంగా 1/2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ నేను కట్ వర్క్స్ విక్స్ డబ్బాని అయితే యూస్ చేస్తున్నాను. మార్క్ చేసిన ఈ 2 లైన్స్ మధ్యలో ఇలా నేను చూపించిన విధంగా పై లైన్ కి విక్స్ డబ్బా పై వైపు అంచు టచ్ అయ్యేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. కట్ వర్క్స్ మార్క్ చేసిన తర్వాత మార్క్ చేసిన ఈ లైన్ నుంచి చుట్టూ కూడా 1 ఇంచ్ ఇలా లైన్ గీసుకోవాలి. ఇక్కడ నేను తక్కువే తీసుకున్నాను. 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. పై వైపున మొత్తంగా కట్ చేసుకోకుండా ఇలా లైన్ గీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా 1 ఇంచ్ విడిచిపెట్టుకున్నామండి. ఈ పేపర్ ని లైనింగ్ పైన ఈజీగా అటాచ్ చేసి ఐరన్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు ఇలా పిన్స్ పెట్టుకుంటే పేపర్ జరిగిపోకుండా నీట్ గా కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను బిగినర్స్ కి అర్థం కావడానికి అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్ ని ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవటమే, అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.